గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు పక్కా భవన నిర్మాణం లేకపోవడంతో ఈ 75 ఏళ్ళుగా దాదాపుగా 75 ఏళ్ళుగా అద్దె భవనాల్లో పాఠశాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 4 ఏళ్ల నుంచి అద్దె బకాయిలు కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ అద్దె భవనాల్లో సరైన వసతులు లేక విద్యార్థులంతా కూడా నానా అవస్థలు పడుతున్నారు. కేవలం అక్కడ టాయిలెట్స్ 2 యూనిట్లు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గర్ల్స్ మాత్రం ఆ టాయిలెట్స్లోకి వెళ్తున్నారు. బాయ్స్ అంతా కూడా బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా విద్యార్థులు ఆడుకునేందుకు క్రీడా ప్రాంగణాలు కూడా కరువైనటువంటి పరిస్థితి. అక్కడ పాఠశాల మంజూరు కోసం ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా చర్యలు తీసుకున్నటువంటి దుస్థితి మాత్రం నారాయణపేట జిల్లాలో నెలకొందని చెప్పవచ్చు. విద్యార్థులంతా కూడా పేద మధ్యతరగతి విద్యార్థులు చదివేటటువంటి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామంటూ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పుకొస్తుంది. కానీ ఏదైతే నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పాఠశాల గురించి మాత్రం ఏ ఒక్క నాతుడు పట్టించుకున్నటువంటి పరిస్థితి. 75 ఏళ్ళుగా అద్దె భవనాల్లో పాఠశాల నిర్వహిస్తున్నారంటే అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. సీఎం సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ రకమైనటువంటి దుస్థితి ప్రభుత్వ పాఠశాలలకు నెలకొంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ప్రతినిధులు కానీ అధికారులు కానీ ఈ ఘటనపై స్పందించాలి. ఖచ్చితంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు పక్కా భవనం నిర్మించాలి, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలి, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలంటూ కూడా ఆ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఎలాంటి వసతులు లేనటువంటి ఒక అద్దె భవనంలో 75 ఏళ్ళుగా పాఠశాలను కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులకు సరిపడా నాణ్యమైనటువంటి విద్య కూడా అందట్లేదు. వారందరికీ క్రీడా ప్రాంగణాలు కూడా లేవు. కనీస అవసరాలు తీర్చుకోవడానికి మరుగుదొడ్లు కూడా కరువైనటువంటి దుస్థితి నారాయణపేట జిల్లాలో నెలకొంది. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. ఇక్కడ 2012 డిఎస్సిలో ఇక్కడ లాంగ్వేజ్ పండిట్ హిందీగా రిక్రూట్మెంట్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి నేను వచ్చినప్పటి నుంచి అంతకు ముందు నుంచి కూడా ఈ పాఠశాల అద్దె భవనంలోనే కొనసాగుతుంది. ఇట్లా ఈ పాఠశాల ఇక్కడ ఇదే సరౌండింగ్ లో 2 వేర్వేరు భవనాల్లో కొనసాగేది. వర్షాలు కురవడంతో ఒక భవనము మెత్తబడడంతో ఈ పాఠశాలను ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ దూరంగా వేరే స్కూల్లో ఖాళీ ఉండడంతో అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉపాధ్యాయులు కూడా వంతుల వారీగా అంటే మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు మొత్తము అక్కడ వెళ్ళి పాఠాలు చెప్పడం, తర్వాత ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి తిరిగి రావడం ఇలా చేసేవారు. అక్కడ బిల్డింగ్ లో కూడా సరైన సదుపాయాలు ఏవీ లేవు. బేసిక్గా కావాలంటే మూత్రశాలలు కానీ ఆడవాళ్ళ గర్ల్స్ కి సంబంధించినటువంటి టాయిలెట్స్ కానీ ఏమి పెద్దగా లేవు. ఉన్నా కూడా ఆరోగ్య వసతులు ఇక్కడ ఉండడం జరిగింది. గర్ల్స్ కి మాత్రమే టాయిలెట్స్ ఉన్నాయి, బాయ్స్ కి అయితే ఎవరికి లేవు. వాళ్ళు చాలా దూరం వెళ్ళి టాయిలెట్స్ కి వెళ్ళి రావడం జరుగుతుంది. అట్లాంటి సందర్భాల్లో మేము ఏం చేస్తామంటే వాళ్ళకు కూడా పిల్లలకు కూడా ఎవరినో ఒకరిని జత చేసి పంపించే పరిస్థితి మాకు వచ్చింది. ఒకరు వెళ్తే మళ్ళీ ఏదైనా ఇబ్బంది అవుతుంది అనేటటువంటి పరిస్థితిలో ఈ పాఠశాల నడుపుకుంటున్నాము. ఈ పాఠశాలలో దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 3వ తరం విద్యార్థులు చదువుకుంటున్నారు. అంటే ఇక్కడ వాళ్ళ తాత, తండ్రి, మనమడు కూడా ఇదే పాఠశాలలో చదువుతున్నారు. అయినా కూడా ఈ పాఠశాలకు సొంత భవనం లేకపోవడము మాకే చాలా ఇబ్బందికరంగా ఉంది చెప్పుకోవడానికి. ఇంకొకటి పిల్లలు ఇక్కడ లోకల్ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలు కావడంతో మెడికల్ లాంటి పిల్లలు మా దగ్గర చదువుతున్నారు, మంచి ర్యాంకు సాధిస్తున్నారు, మంచి మంచి ఇన్స్టిట్యూషన్లలో ఇప్పటికీ చదువుతున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ మాకు ఇక్కడ సొంత భవనం లేకపోవడంతో పిల్లలకు వేరే యాక్టివిటీస్ అలాంటి ఆటలు కానీ వేరే ఏదైనా సభలు నిర్వహించుకోవాలన్నా ప్రార్థన చేయాలంటే కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడనే రోడ్డు పైన ప్రార్థన చేస్తుంటాము, వెహికల్స్ అన్ని జామ్ చేస్తారు. ఇలా చాలా ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాం. ఇవన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీమతి పర్ణికారెడ్డి గారు మా యొక్క దినస్థితిని వాళ్ళు పర్సనల్ విజిట్ చేయడం ద్వారా ఆమె తెలుసుకున్నారు. ఇక్కడ మన దగ్గర ఒక సభకు అటెండ్ అయినప్పుడు స్కూల్ గురించి మేము మా యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడంతో ఆమె స్కూల్ని పరిశీలించి ఖచ్చితంగా మీకు బిల్డింగ్ ఇప్పించే ప్రయత్నం చేశారని చెప్పడంతో అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారి పర్యటన ఉన్నప్పుడు అప్పుడు కూడా స్కూల్ గురించి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. దాని తర్వాత అసెంబ్లీలో కూడా మా స్కూల్ గురించి మాట్లాడడం జరిగింది. మా స్కూల్ యొక్క అవస్థలు అసెంబ్లీలో చెప్పడం అనే దాంతో మేము మేడంకి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంతవరకు ఏ ప్రజాప్రతినిధి కూడా
ఇంత చొరవ ఈ స్కూల్ పట్ల తీసుకోలేదు. ఖచ్చితంగా మాకు సొంత బిల్డింగ్ వస్తదని మేము ఆశిస్తున్నాం. ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో ఎఫ్ఏసి హెడ్ మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాను. నేను ఈ పాఠశాలకు 2018లో రావడం జరిగింది. నేను ఇక్కడి వాస్తవ్యుడినే. అయితే ఈ పాఠశాల యొక్క రన్నింగ్ విషయానికొచ్చినట్టయితే దాదాపుగా 1950 నుంచి దశల వారీగా ప్రైమరీ నుంచి యూపీఎస్ నుంచి హై స్కూల్‌గా మారింది. ఆనాటి నుంచి నేటి వరకు అద్దె భవనంలోనే కొనసాగుతూ ఉన్నది. ప్రస్తుతం కూడా అద్దె భవనంలోనే కొనసాగుతుంది. అయితే దీనివల్ల మనకు ప్లే గ్రౌండ్ కానివ్వండి, లేకపోతే ప్లే ఆట స్థలం కానివ్వండి, ఇలాంటి సౌకర్యాలు మనకు ఎక్కడ లేవు. మరి గత 5 సంవత్సరాల క్రితము మన దగ్గర ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 సెక్షన్‌లకు గదులు అనుకూలంగా లేవు కాబట్టి కలెక్టర్ గారు ఇక్కడుండే 5 తరగతులను దగ్గరలో ఉండే యూపీఎస్ లాల్ మసీద్ స్కూల్ లోపల షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం మేము 2 అద్దె భవనాలు ప్లస్ ఒక ప్రభుత్వ భవనంలో విద్యార్థుల తరగతి గదులను దాదాపుగా 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పాఠశాలలో తరగతి గదులు నిర్వహిస్తూ ఉన్నాం. మరి టీచర్లు ఉదయం ఇక్కడున్న వాళ్ళు అక్కడికి, అక్కడున్న వాళ్ళు ఇక్కడికి మేమే షిఫ్టుల వారీగా మార్పు చేసుకుంటూ విద్యార్థులకు చదువును బోధిస్తున్నాం. మరి ఇక్కడ ఉండేటటువంటి సౌకర్యాల విషయానికొస్తే ప్రేయరు దాదాపుగా రోడ్డు పైన జరుపుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా పిల్లలకు ఆటలు ఆడించడానికి కానీ, లేకపోతే మేము ఏదైనా గేమ్స్ పెట్టడానికి కానీ మాకు సౌకర్యం లేదు. దగ్గరలో ఉండే ఓపెన్ ప్లేస్‌కి మేము వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ సెక్యూరిటీ పరంగా కొంచెం ఇబ్బందిగా పరిస్థితులు కూడా మాకు అప్పటివరకు కనిపిస్తాయి. అయినా కూడా నిజంగంటే మా పిల్లలకి మేము ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకు తెలుసా అండి? ఇన్ని అసౌకర్యాల మధ్య కూడా చదువు విషయంలో ఎక్కడ కూడా వాళ్ళు వెనకబడడం లేదు. గతంలో మా పాఠశాల నుంచి 10/10 ప్రభుత్వ పాఠశాల లోపల 10/10 వచ్చినటువంటి విద్యార్థి మా జిల్లాలో 2 పాఠశాలలుంటే అందులో ఒకటి మా పాఠశాల. మరి తల్లిదండ్రులు కూడా ప్రయత్నం చేస్తే బాగుండేది. మేము కూడా ఇక్కడే కాకుండా ఇంతకు ముందున్న ప్రధానోపాధ్యాయులు కానీ, ఉపాధ్యాయులందరూ కూడా ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నో సార్లు విన్నవించడం జరిగింది. మరి ఏ కారణం వల్లో తెలియదు మా పాఠశాల నిర్మాణం మాత్రం ఇంకా కావడం లేదు. మరి ప్రస్తుతం మా ఎమ్మెల్యే గారైనటువంటి పర్ణికారెడ్డి గారు మా పాఠశాలకు 2-3 సార్లు సందర్శించడం జరిగింది. వాళ్ళు మీ బాధలు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా ఉన్నత స్థాయికి నేను తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మొన్న ఈ మెడికల్ కాలేజ్ ఓపెనింగ్‌లప్పుడు ముఖ్యమంత్రి గారు విచ్చేసినప్పుడు ఆ సభా వేదికపై కూడా మా పాఠశాల ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా రీసెంట్‌గా అసెంబ్లీలో కూడా వారు మా పాఠశాల గురించి మరి ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. కాబట్టి ఉన్నతాధికారులకు, ఎమ్మెల్యే గారికి మరియు ముఖ్యమంత్రి గారికి ఒకటే ఒక విన్నపం. చాలా సంవత్సరాల నుంచి మా పాఠశాలకు సొంత భవనం లేదు. కాబట్టి వీలైనంత తొందరగా మా పాఠశాలకు సొంత భవనాన్ని సమకూరుస్తారని మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు అక్షయ. నేను 8వ తరగతి చదువుతున్నాను. మా డాడీ, మా తాతయ్య వాళ్ళు కూడా ఇక్కడే చదివిండ్రు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కొంచెం కూడా మార్పు లేదు స్కూళ్ళలో. మేము ఇప్పుడు ఎగ్జామ్ రాస్తుంటే మాకు చెమటలు పడుతున్నాయి. మాకు ఈ ఫ్యాన్ ఉన్నా కూడా గాలి వస్తలేదు, వేడి గాలే వస్తుంది టీన్ల వల్ల. మాకు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా లేదు. బెంచులు ఉన్నాయి కానీ పెట్టుకోవడానికి స్థలం లేదు. వాష్రూమ్స్ కూడా లేదు. 350 మంది గర్ల్స్, బాయ్స్ ఉన్నాము. దాంట్లో గర్ల్స్ కి ఒకటే 2-3 వాష్రూమ్స్ ఉన్నాయి. బాయ్స్ కి అయితే ఒక్కటి కూడా లేదు. వాళ్ళు చాలా దూరం పోయి వాష్రూమ్ చేసి వస్తున్నారు. సార్ వాళ్ళకు కూడా కంప్లైంట్స్ వచ్చినాయి. ఇట్లా బాయ్స్ అంత ఆడుకొచ్చి ఇట్లా వాష్రూమ్ చేస్తున్నారని. కానీ వాష్రూమ్ చేయడానికి ప్లేస్ లేక వాళ్ళు అంత దూరం పోతున్నారు. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాకు బిల్డింగ్ వస్తే బాగుండు. నా పేరు నిఖిత. నేను 9వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ పేరు గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ హై స్కూల్. మాకు స్కూల్ సౌకర్యంగా లేదు. 75 సంవత్సరాల నుండి ఈ స్కూల్ గడుస్తుంది. మా మామయ్య వాళ్ళు, మా బంధువులు కూడా ఈ స్కూల్ అని చదువుకున్నారు.
కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ స్కూల్లో ఏ మార్పు లేదు. రెంట్కు ఈ స్కూల్ నడుస్తుంది. మాకు సౌకర్యం లేదు ఇక్కడ. మాకు ఆటలు ఆడుకోవడానికి స్థలం లేదు ఇక్కడ. 3 దగ్గర నడిపిస్తున్నాం స్కూల్ని మేము. వేసవి కాలం వస్తే మాకు రేకుల షెడ్లో ఉండడానికి ఇబ్బందిగా ఉంది. మాకు ఈ ఫర్నిచర్ వచ్చింది కానీ అది పెట్టుకోవడానికి స్థలం లేదు. దాన్ని అలానే పెట్టేసినాం. ఇంకా మాకు ఈ స్కూల్లో సౌకర్యాలు ఎక్కువగా లేవు మా స్కూల్లో. మా స్కూల్ మొత్తం టీన్ల షెడ్తో మొత్తం టీన్లతోనే ఉంది. మేము సమ్మర్ అనగానే మొత్తం అందరికి చెమటలు వస్తున్నాయి. ఇంకా సార్ వాళ్ళకి చెమటలు వస్తున్నా కూడా ఆయాసం వస్తున్నా కూడా మా గురించి ఆలోచించి బాగా చదువు చెప్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు టాయిలెట్స్ అనేవి గర్ల్స్కి ఒకటే ఉన్నాయి, మాకు అసలు లేవు. మేము చాలా దూరం వెళ్తున్నాం. అక్కడ పల్ల బ్రిడ్జ్ దాటి కొంచెం దూరం వెళ్ళి టాయిలెట్ వేస్తున్నా కూడా మళ్ళీ అందరు చూసి తిడుతున్నారు మమ్మల్ని, ఎందుకు ఇక్కడ వస్తున్నా అది ఇది అని తిడుతున్నారు. ఇంకా మేము టాయిలెట్కి ఎక్కడ వెళ్ళలేక బాధపడుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.